ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సురేష్ రెడ్డి గారు అన్నిటికంటే చిన్నప్పటి నుంచి స్నేహితులు, మూడవసారి ఎమ్మెల్యేగా రూరల్ నియోజకవర్గం నుంచి గెలిచి రికార్డు బ్రేక్ చేశారు. ఎవరో కూడా 2 సార్లు కంటే ఎక్కువ గెలవలేదు. వారు శ్రీధర్ రెడ్డి గారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సురేష్ రెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. ఇది వారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సభ. ఇది రాజకీయ సభ అయితే చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఈ సందర్భంగా వారు తీసుకుంటున్న ఈ నూతన పదవి బాధ్యతల్లో విజయవంతం కావాలని, వారికి ఏ అధికారాలు ఉన్నాయో నాకైతే తెలీదు, కానీ ఉన్న అధికారాలన్నింటినీ కూడా ఉపయోగించి ప్రయాణికులకు సరైన వస్తువులు ఏర్పాటు చేయాలని, ఈ రీజన్ ఆర్టీసీని లాభాల బాటలు నడిపించాలని కోరుకుంటూ, వారికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అందరూ కూడా వారికి అండగా ఉంటారు. మంచి అధికారులు ఉన్నారు ఆర్టీసీలో, చాలామంది మిత్రులు ఉన్నారు, మంచి అధికారులు ఉన్నారు. చైర్మన్ గారు చాలా ఉన్నతమైన వ్యక్తి. రాష్ట్ర చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు, వారు లోక్సభ సభ్యులుగా అత్యంత నిజాయితీగా వ్యవహరించిన నాయకులు కొనకళ్ళ నారాయణ గారు, వారు అండగా ఉన్నారు. కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది, ఈ రీజియన్ ఆర్టీసీ రాష్ట్రంలో నంబర్ 1గా నిలబడగలదని, ప్రయాణికులకు వస్తువులు అందజేయడంలో నంబర్ 1గా, అదేవిధంగా మిగతా అన్ని విషయాల్లో ఆర్టీసీ సర్వీసులు సక్రమంగా నడపడంలో నంబర్ 1గా నిలబడగలదని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరొకసారి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. హార్దిక శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి అందరి మన్ననలతో అలంకరించిన పదవులకే వన్నె తెచ్చే సింహపురి ముద్దుబిడ్డ మా ప్రీతమ నాయకులు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు నెల్లూరు జోన్ చైర్మన్ గా నియమితులైన శుభవేళ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్సారా కోరుకుంటూ, ఇట్లు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా.